పాట ఎలా పాడాలి అంటే, ఉదాహరణకి మన చేతిలో నుండి ఒక వస్తువు కింద పడితే ఎలా మోగుతుంది? అదే వస్తువు మన చేతితో పట్టుకొని కొడితే ఎలా మోగుతుంది? చూసారా? అంటే అది సంపూర్ణంగా మోగదు మన చేతిలో పట్టుకుంటే. అదే మన చేతిలో నుండి కింద పడితే అది స్వేచ్ఛగా మోగుతుంది. చూసారా? పాట అంటే అలా ఉండాలి. అంటే స్వేచ్ఛగా మోగితే వస్తువు ఎలా ఉంటుందో అలా ఉండాలి. మన చేతితో పట్టుకొని ఒక వస్తువును కొడితే, లోహంను కొడితే ఎలా ఉంటుంది? పెద్దగా సౌండ్ రాదు. అది మన ఆధీనంలో ఉంటుంది కాబట్టి. తెలుసు గదా! అలా అన్నమాట. పాటనేది ఒక వస్తువు జారి కింద పడితే అది స్వేచ్ఛగా మోగుతుంది చూసావా? అలా పాడాలి. పాటంటే పాట పాడడం గాదు. మధురమైన శబ్దాలను వినిపించాలన్నమాట. మధురమైన అంటే ఒక మనిషి గొంతుతో పాడితే చేసే శబ్దాల కన్నా అతీతంగా కొన్ని శబ్దాలుంటాయి. అవి వస్తాయన్నమాట. అలా ఒలికించాలన్నమాట. ఇప్పుడు వస్తువు జారి కింద పడితే ఎలా ఉంటుందో ఆ విధంగా చేస్తూ మన గొంతుతో చేయలేని శబ్దాలు, మధురమైన శబ్దాలనేవి రకరకాలుగా వినిపిస్తూ ఉండాలన్నమాట క్రియేట్ జేసి.